ఈ వీరు సక్సెస్ అవుతారు, వీరు ఫెయిల్ అవుతారని మనకు తెలియదండి. ఒకరు ఒక ప్లాట్ కొనడానికి వచ్చి 8 ప్లాట్ కొన్న వాళ్ళు ఉన్నారు, కొనడానికి వచ్చి డబ్బులు తీసుకొచ్చి తిరిగి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దీంట్లో సక్సెస్ రేషియో ఎలా ఉంటుందంటే, నీ నాన్ స్టాప్ వర్కింగ్ విత్ యువర్ వండర్ఫుల్ టీమ్. సక్సెస్ కావాలంటే బ్యూటిఫుల్ టెక్నిక్ ఏంటంటే, నీ టీం బాగుండాలి బాస్. మీరు ఏ రియల్ ఎస్టేట్లో చేరినా వాళ్ళు ఏం చేస్తారు, నీ టీం బిల్డ్ చేసుకోమంటారు, నీ టీంని బిల్డప్ చేసుకోమంటారు. ఏం చేయాలి అప్పుడు? మీరు అమ్మగలరా? అమ్ముతారు. అమ్మలేకుంటే అమ్మాయి వాళ్ళని పట్టుకురండి మీ టీంలో. ఎస్, చాలా మంచి ఐడియా అండి. వాళ్ళు అమ్ముతుంటే కూడా మీకు వస్తుంటుంది. అప్పుడు టార్గెట్ను ఎలా చేరాలో నీ అండర్లో పనిచేస్తున్న వాళ్ళు, పనిచేయడం అంటే వాళ్ళకి శాలరీ ఎక్కలేదు, వాళ్ళ నుంచి అప్పుడు వెళ్తుందండి. మీరు అమ్మడంలో గొప్ప, కానీ ప్రాస్పెక్ట్ని పట్టుకోలేకపోతున్నారు, కస్టమర్ని పట్టుకోలేకపోతున్నారు. పట్టుకోవడం అంటే వాళ్ళు అడగలేకపోతున్నారు, వాళ్ళ దాన్ని వెళ్ళలేకపోతున్నారు. దానికోసం బ్యూటిఫుల్ మార్కెటింగ్ టెక్నిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బాగా వినండి. ఖచ్చితంగా చెప్పగలను, తెలిసిన వాళ్ళు తక్కువ ఉన్నారు, తెలియని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్లో కానీ మార్కెటింగ్లో ఎలా ఉంటుంది తెలుసా? తెలిసిన వాళ్ళు తక్కువగా ఉంటారండి. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి అందరు నువ్వు తెలుసు కాబట్టి. తమరు ఇంతకుముందు ఏం వ్యాపారం చేశారు, ఇంకేం బిజినెస్ చేశారు, ఇంకెక్కడ చేశారు, వెళ్ళరండి, తెలిసిన వాళ్ళని అడగరండి. నేనేం చెప్తాను తెలుసా? దయచేసి తెలిసిన వాళ్ళని అడగడం మొదలుపెట్టండి, ఎవరిని వదలకండి. మీ పెళ్ళి అయిందనుకోండి, మీ పెళ్ళికి ఎంతమందిని పిలుస్తారు, మీ ఇంట్లో ఫంక్షన్ అయితే ఎంతమందిని పిలిచేటప్పుడు ఎలా పిలుస్తారు? గౌరవంగా పిలుస్తారు, చక్కగా పిలుస్తారు. ఓకే,